హలో అండి. నమస్తే. నేను మీ ప్రియ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నల్లేరు కాడల్ని వజ్రవల్లి అని కూడా అంటారు. ఈ నల్లేరు కాడలు ఎముకల బలానికి బాగా ఉపయోగపడుతుందండి. ఈ కాడల్ని పేస్ట్ లాగా చేసి విరిగిన ఎముకలకి కట్టుకడితే చాలా త్వరగా తగ్గుతుందండి. దీనిలో విటమిన్ బి, కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. మరి నల్లేరు కాడల్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే నల్లేరు కాడలు క్లీన్ చేసిన తర్వాత చేతులు కొంచెం ఇచ్చింగ్ దురద అనేది వస్తుందన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత చాకుతో కానీ మామూలుగా చేతితో అయినా మనం ములక్కాడకి ఎలా అయితే పైన పీచు తీసేస్తామో అలా తీసేసేసి నీట్గా వాష్ చేసేసుకుని పక్కగా తీసుకోవాలి. ఈ పచ్చడి చేయడానికి మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు తీసుకోండి. ఒక 50 గ్రాములు వేరుశనగగుళ్ళు, పచ్చెనగపప్పు, అలాగే నల్లేరుకాడల ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి, కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే జీలకర్ర కూడా తీసేసుకొని పక్కన రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేయండి. సిమ్లో పెట్టుకునే వేయండి. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడతాయి కదా, అందుకని మనకు మీద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి వేసి వాటిని నిదానంగా తిప్పుతూ ఉండండి. తర్వాత దానిలోనే వేరుశనగగుళ్ళు కూడా వేసేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే బండిలో పచ్చెనగపప్పు కూడా వేయించేసేసుకొని పక్కకు తీసుకోండి. మరి ఎక్కువ మాడిపోనివ్వద్దండి, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే బండిలో మనం నల్లేరుకాడ ముక్కలు అయితే రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ నల్లేరుకాడల ముక్కలను కూడా వేసేసి అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం చేంజ్ అయింది కలర్ అనుకున్న తర్వాత దానిలో మనం టమాటాలని తీసుకున్నాం కదండి మీడియం సైజు, ఆ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ టమాటాలను కూడా దానిలో వేసేసేయండి. టమాటాలను వేసిన తర్వాత 4 to 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తే కనుక ఆ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయండి. దానిలోని కొంచెం చింతపండు వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచండి. అవి మంచిగా మగ్గిపోతాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, వేరుశనగగుళ్ళు అన్నీ పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకోండి. దాంట్లోనే వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఉంచేసాం కదండి, దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడితే మొత్తం చల్లారిపోతుంది. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసి పక్కకు తీసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. దానిలోకి మనం ఏదైతే చల్లారడానికి పక్కన పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో కొంచెం పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మరి ఎక్కువగా మెత్తగా అయితే మిక్సీ పట్టేయొద్దండి, కొంచెం బరకబరకగానే ఉండేలాగానే పట్టండి. తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం తాలింపు కూడా వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నల్లేరుకాడల పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. అందుకని ఒకవేళ నల్లేరుకాడలు మీ దగ్గరలో దొరికితే కనుక డెఫినెట్గా తీసుకొచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ట్రై చేయకుండా ఎలా వదిలేస్తామండి? డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.